హాయ్ ఫ్రెండ్, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రభు ఈ సాయంకాల సమయంలో వాగ్దానం ఇచ్చినది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన సహోదరుల, ఈ రోజున తల్లిదండ్రులను సన్మానించాలని దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. చూడండి, వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అలాగే నిర్గమకాండంలో ఇచ్చినట్టే ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా అలాగే తండ్రిని తల్లిని సన్మానించమని అక్కడ కూడా ఉంది. మరి ఈ రోజున మన మనుషులకు ఏది కావాలంటే డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, పేరు కావాలి, ప్రతిష్ట కావాలి. కానీ తల్లిదండ్రులు అవసరం లేదు. ఎందుకంటే ఒక 3 కొడుకులు పుట్టారంటే నువ్వు పెట్టురా బువ్వా, నువ్వు పెట్టురా బువ్వా, నువ్వు పెట్టురా బువ్వా అని చెప్పేవారు ఉన్నారు. ఒకవేళ బిడ్డలు 3 పుట్టినారంటే తల్లి బంగారు నువ్వు తీసుకుందువా, నేను తీసుకుందునా, నువ్వు తీసుకుందువా అని ఇవి కోరి అడిగి తెలుసుకుంటారు. కానీ అయ్యో తల్లి వృద్ధాప్యంలో వచ్చింది కదా, తల్లికి ఏదైనా పెడదాము, అయ్యో తండ్రి వృద్ధాప్యంలో వచ్చాడు కదా, తండ్రిని బాగా చూసుకుందాం, 3 పూటల అన్నం పెట్టుకొని మరి తల్లిదండ్రులను బాగా చూసుకుందామని ఏ కుమారుడు కోరుకోలేదు, ఏ స్త్రీ కోరుకోలేదు. 100కి 100%, 10%లో తల్లిదండ్రిని బాగా చూసుకునే ఉన్నారు. 90% తల్లిదండ్రులను ద్వేషించేవారు ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, చిన్నప్పటి నుంచి నిన్ను తన భుజాలపై పెంచుకొని తన గుండెల మీద పెంచుకొని నిన్ను ఆడిస్తుంటే చిన్నప్పుడు తెలుసు తెలియకనో తన తల్లి గుండెల మీద తంతూ ఉంటావు. కానీ అప్పుడు తండ్రికి అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందంటే పెద్దగా అయినాక ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళేసి తంతుంటావు చూడు, అప్పుడు అర్థమవుతుంది. అయ్యో చిన్నప్పుడే వీడు నా గుండెల మీద తంతుండే, ఇప్పుడు తనడం పెద్ద గొప్పనా అని తండ్రి ఎంతో బాధపడతాడు. తల్లి కూడా అలాగుంది. మరి ఈ రోజున మనం పొలం వెళ్ళకూడదని తను మనని ఇంటికాడ పెట్టి మనను చదివిస్తూ పొలానికి వెళ్ళి తన కష్టార్జితాన్ని మరి మనకు దారపోస్తున్నాడు. చెమట కార్చి పొద్దుగూకులు ఒక పూట భోజనం తినకుండా ఆ తండ్రి మన కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడు. మనం 3 పూటలు తింటున్నామంటే ఆ తండ్రి గొప్పతనం కాదా? ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఈ రోజున తనకు బట్టలు లేకపోయినా పండుగలకు నానా బట్టలు అంటే ఉరికి వెళ్ళి తెచ్చించే తండ్రి చూస్తున్నారు కదా. ఒకవేళ చెప్పులు లేవు నాన్న అంటే తన కాళ్ళకు చెప్పులు లేకపోయినా నీ కాళ్ళకు చెప్పులు తెప్పించేవాడు. తను బైకు మీద తిరగకపోయినా నా కొడుకు బైకు మీద తిరగాలి అని నీ తండ్రి చేస్తలేడా? ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేసినప్పుడు కానీ మనకి ఇప్పుడు అర్థం కాదు. మనము కూడా పెళ్లి చేసుకొని తల్లిదండ్రులం అయినప్పుడు తండ్రి బాధ్యత, తండ్రి భారము, తండ్రి వేదన, తండ్రి దుఃఖము తెలుస్తుంది. మీరందరూ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినదే. దేశం మీద ఇవన్నీ ఎలాగనో జరుగుతున్నాయి. తల్లిదండ్రులను చూసుకోలేక డబ్బు పారేస్తామని అనాథాశ్రమంలో విడిచిపెట్టేవారిని ఎంతమందిని చూస్తలేం. ప్రియులారా, ప్రతి ఒక్కరు తెలుసుకొని తల్లిదండ్రులను బాధ పెట్టకుండా తను చేసే కష్టమును తెలుసుకొని నీవు బాగా చదువుకొని నా కోసం పడిన నా తల్లిదండ్రులను సంతోషంగా చేసుకోవాలని దేవుని అడుగుజాడల్లో నడుచుకుంటారో లేదా తల్లిదండ్రులను మరి వారిని విడిచిపెట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా?
దీర్ఘాయుష్యవంతునివి కావాలి, నీవు దేవుని ప్రేమను పొందుకోవాలి అంటే మరి వారి ప్రేమను తెలుసుకో. ఇంకా చాలా ఉంది తల్లిదండ్రుల గురించి. కానీ మనం అలాగే కింది వచనంలో చూస్తే తల్లిదండ్రులను చూసుకోము, కానీ నరహత్య చేస్తాం, వ్యభిచారం చేస్తాం, దొంగతనం చేస్తాం, అబద్ధాలు ఆడతాం, కానీ తండ్రికి ఏమి పెట్టాం. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకొని తండ్రి భారము యవనస్తుడైనాక ఆయన భారము వేసుకొని మరిన్ని ఆయనకు సహాయకుడిగా ఉండి, బిడ్డ అయితే తల్లికి సహాయకురాలిగా ఉండి మరణం వరకు వారిని వేరు చేసుకోకుండా దేవునికి లోబడై జీవించాలని దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. మీకు ఈ వాగ్దానం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకొని దేవుని ప్రేమలో నడుచుకోవాలని కోరుచున్నాను. ఆమె కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశించుగాక.